డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం థర్డ్ చాప్టర్కి చెందిన 4 మార్క్స్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మనం ఆల్రెడీ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనే టాపిక్ పైన మనం నేర్చుకున్నాము. ఒకసారి 8 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోని చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ని నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అసైన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ హ్యావింగ్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అసైన్ ద పొజిషన్, మనం ఏం కనుక్కోవాలి? పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ తెలుసుకోవాలి. మనకి ఏమి ఇచ్చారు? అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చారు? ns2 np4 ఏమి ఇచ్చారు? ns2 np4. మరి ఇక్కడ n ఈక్వల్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. మరి దీంట్లో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 3s2 3p4 3s2 3p4. మరి 3s2 3p4 అంటే ఏ ఎలిమెంట్ అయి ఉండొచ్చు? గెస్ చేస్తున్నారా? లేదంటే మనం కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందాం. 1s2 2s2 2p6 3s2 3p4. ఇప్పుడు చూడండి, 2 4 10 12 అండ్ 16 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి ఇక్కడ? 16 ఎలక్ట్రాన్స్ అంటే దాని అర్థం ఏంటి? z ఈక్వల్ టు 16. మరి z ఈక్వల్ 16 ఉంటే ఆ ఎలిమెంట్ ఏంటి? సల్ఫర్. సో వాళ్ళు ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి దేనికి సంబంధించింది? సల్ఫర్కి సంబంధించింది. ఎందుకు? z వాల్యూ 16. z వాల్యూ 16 అని ఎలా తెలుసుకున్నాం? దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి. అటామిక్ నంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 4 10 12 16 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కాబట్టి అటామిక్ నెంబర్ ఎంత? 16. అప్పుడు ఆ ఎలిమెంట్ ఏదవుతుంది? సల్ఫర్. ఇప్పుడు సల్ఫర్ యొక్క పొజిషన్ చెప్పాలి. అది ఏ గ్రూప్లో ఉంది, ఏ పీరియడ్లో ఉంది అనే పొజిషన్ చెప్పాలి. పొజిషన్ చెప్పాలి అంటే ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం పీరియడ్ నంబర్, పీరియడ్ తీసుకుందాం, అలాగే గ్రూప్ నంబర్ తీసుకుందాం. మరి పీరియడ్ నెంబర్ని ఎలా చెప్పొచ్చు? ఇక్కడ చూడండి, దీంట్లో ఎన్ని షెల్స్ ఉన్నాయి? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. లాస్ట్ షెల్ ఏది? థర్డ్ షెల్. అంటే ఇట్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. ఇట్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. లాస్ట్ షెల్, బ్యాలెన్సీ షెల్ ఏది ఉంటుందో ఆ సెల్ నెంబర్ అనేది పీరియడ్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ థర్డ్ షెల్ అనేది లాస్ట్ షెల్. లాస్ట్ షెల్ థర్డ్ కాబట్టి 3. ఇది థర్డ్ పీరియడ్కి చెందిన ఎలిమెంట్. సల్ఫర్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. మరి గ్రూప్ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది? బ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్లకు సమానం అవుతుంది. బ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్. ఇది బ్యాలెన్సీ షెల్. లాస్ట్ షెల్ని ఏమంటారు? బ్యాలెన్సీ షెల్. మరి బ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 4 ఎన్ని ఉన్నాయి? 6. కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు 6th ఏ గ్రూప్, లేదంటే 16th గ్రూప్ అంటారు. 6th ఏ గ్రూప్ లేదా 16th గ్రూప్. సో ns2 np4 అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు. పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటి అన్నారు. మరి ns2 np4కి n వాల్యూ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. అప్పుడు 3s2 3p4 అయ్యింది. దానికి కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p4. అంటే దాంట్లో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 16. కాబట్టి అటామిక్ నెంబర్ ఎంత? 16. కాబట్టి అది సల్ఫర్. మరి ఆ సల్ఫర్ అనేది ఎన్నో పీరియడ్కి చెందింది? థర్డ్ పీరియడ్. ఎలా చెప్తున్నాం? 3 షెల్స్ ఉన్నాయి. థర్డ్ షెల్, లాస్ట్ షెల్ ఏది? థర్డ్ షెల్. కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు 6th ఏ గ్రూప్ ఆర్ 16th గ్రూప్. ఇక్కడ ఒకసారి చూద్దాం. మరి సల్ఫర్ 16th గ్రూప్కి చెందిందేనా లేదా మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది ఒక్కసారి టెస్ట్ చేద్దాం. సల్ఫర్ ఇక్కడ ఉంది చూడండి. సల్ఫర్ బిలాంగ్స్ టు 6th ఏ గ్రూప్ ఆర్ 16th గ్రూప్ అంటారు దాన్ని. అండ్ సల్ఫర్ బిలాంగ్స్ టు ఇక్కడ ఫస్ట్ సిరీస్, సెకండ్, థర్డ్. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. అంటే థర్డ్ పీరియడ్లోనే ఉంది కదా. సో ఇట్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్ అండ్ 16th గ్రూప్. కాబట్టి మనం చేసింది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. n-1 d2 ns2 ఫర్ n ఈక్వల్ టు 4. n ఈక్వల్ టు 4 ఇచ్చారంటే ఇక్కడ n-1 అంటే 4 - 1 అంటే ఏమవుతుంది? అప్పుడు 3d2 అవుతుంది. ns2 అంటే 4s2. 3d2 4s2. మరి దీనికి కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మనకు ఆ ఎలిమెంట్ ఏంటో తెలుస్తుంది. 1s2 2s2 2p6
3s2 3p6 3p6 తర్వాత ఏమొస్తుంది 4s2 4s2 తర్వాత 3d2 4s2 తర్వాత 3d2 ఎందుకంటే 4sకి 3d కంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి 4sలోకి వెళ్ళిన తర్వాతనే 3dలోకి వెళ్తాయి. ఇప్పుడు చూడండి 2 4 10 12 18 20 22. సో z ఈక్వల్ టు ఎంత? z ఈక్వల్ టు ఎంత? 22. మరి 22 ఎలిమెంట్ ఏంటి? z ఈక్వల్ 22 అంటే కాల్షియం 20, స్కాండియం 21, టైటానియం 22. అంటే మనకి ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ ఎలిమెంట్ ఇది? టైటానియం ఎలిమెంట్ ఇది. ఇప్పుడు దీనికి పీరియడ్ నంబర్, గ్రూప్ నంబర్ రాద్దాం. పీరియడ్ నంబర్, గ్రూప్ నంబర్. సో పీరియడ్ నంబర్ ఎలా చెప్తున్నాం? ఇది దేంట్లో ఉంది? 4th షెల్లో ఉంది. అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ ఇవన్నీ కూడా థర్డ్ షెల్. ఇది 4th షెల్. అవుటర్ షెల్ ఏది? 4th షెల్. సో ఇట్ బిలాంగ్స్ టు 4th పీరియడ్. ఇట్ బిలాంగ్స్ టు 4th పీరియడ్. అంతేకాకుండా దీనికి గ్రూప్ నంబర్ రాయాలి అంటే దీని గ్రూప్ నంబర్ అనేది 4th బి గ్రూప్. దీనికి మనం గ్రూప్ నెంబర్ రాయాలంటే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ ఈక్వల్గా ఉండదు. ఓన్లీ ఎస్ బ్లాక్ పీ బ్లాక్కి మాత్రమే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్ అవుతుంది. ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాబట్టి దీంట్లో ఈ సెకండ్ గ్రూప్లో ఉంటుంది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో. కాబట్టి ఇది ఏం గ్రూప్? 4th బి గ్రూప్. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ టైటానియం. టైటానియం ఎక్కడుంది? ఇక్కడ. స్కాండియం తర్వాత ఏమొచ్చింది? టైటానియం. టైటానియం బిలాంగ్స్ టు 4th B group. Titanium belongs to 4th B group and it belongs to ఎన్నో పీరియడ్ చూడండి? ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. ఫోర్త్ పీరియడ్లో టైటానియం ఉంది. ఇట్ బిలాంగ్స్ టు 4th పీరియడ్ అండ్ 4th గ్రూప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ ద మోస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ విచ్ ఈస్ ద లీస్ట్ నెగిటివ్? ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నారు. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏదైనా ఒక యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు దాని నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్ రిలీజింగ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు దాని నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారు? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, లేదంటే దాన్నే ఎలక్ట్రాన్ అఫినిటీ అని కూడా అంటారు. ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎనర్జీ రిలీజ్ అయ్యే ఎనర్జీని అంటున్నాం కాబట్టి ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం నెగిటివ్ సైన్తో చూపిస్తాం. ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ సైన్, ఎలక్ట్రాన్ అబ్జర్వ్ అయినప్పుడు దాన్ని పాజిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తారు. ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ కాబట్టి దీన్ని నెగిటివ్ సైన్తో చూపిస్తాం. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి? మోస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్న ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి ఈ నాలుగింటిలో. అదేవిధంగా లీస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ వాల్యూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్నటువంటి ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది అటామిక్ రేడియస్కి ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆల్రెడీ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా పీరియాడిక్ ప్రాపర్టీలో ఇవన్నీ నేర్చుకున్నాం. ఒకసారి అది కూడా ఆ క్వశ్చన్ కూడా మీరు రివైజ్ చేయండి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. అంటే ఏంటి? ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. యాజ్ ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజెస్. యాజ్ ద అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్. మరి గ్రూప్స్లో మనకు తెలుసు, గ్రూప్స్లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది? అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. వెన్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజెస్. ఆ నెగిటివ్ వాల్యూస్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఈ నెగిటివ్ వాల్యూ అంటే ఏంటి? ఆ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ యొక్క నెగిటివ్ వాల్యూ అనేవి తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది ప్రతి ఒక్కరికి నోటెడ్ ఉండాలి. గ్రూప్స్లో టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? గ్రూప్స్లో టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. అదే పీరియడ్స్లో తీసుకుంటే అటామిక్ రేడియస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. పీరియడ్స్లో అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ అనాలి. లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్.
గ్రూప్స్లో అయితే టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీసెస్. సో ఇక్కడ అదే రాసాం చూడండి. ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీసెస్. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ నెగిటివ్ వాల్యూస్ ఏమవుతాయి, తగ్గిపోతాయి, డిక్రీసెస్. ఇన్ పీరియడ్స్ అటామిక్ రేడియస్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీసెస్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూస్ ఇంక్రీసెస్. మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చారు, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఫ్లోరిన్. ఇక్కడ నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ వస్తుంది, ఆక్సిజన్ తర్వాత సల్ఫర్ వస్తుంది, ఫ్లోరిన్ తర్వాత క్లోరిన్. ఇదేంటి 5th ఏ గ్రూప్, 6th ఏ గ్రూప్, 7th ఏ గ్రూప్. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక పీరియడ్ అడ్డు వరుస కదా, హారిజంటల్ కాలం కాబట్టి పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ ఏమవుతుంది, పీరియడ్లో అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. వెన్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్. కాబట్టి ఇక్కడ క్లోరిన్కి ఈ పీరియడ్లో చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉంటుంది, క్లోరిన్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. మరి టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. అటామిక్ రేడియస్ డిక్రీజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజ్ అయింది కాబట్టి క్లోరిన్కి ఎక్కువ అనుకున్నాం. మరి టాప్ టు బాటమ్ చూస్తే టాప్ టు బాటమ్ దీని సైజ్ చిన్నగా ఉంది, సైజ్ ఎక్కువగా ఉంది, అంటే సైజ్ ఇంక్రీజ్ అయింది. సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజ్ అవుతుంది. అంటే మనం ఏమనుకుంటాం, మనం ఈ ఫార్ములా ప్రకారం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్, ఈ ఫార్ములాని అప్లై చేస్తే మనకి ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దేనికి ఎక్కువగా ఉండాలి, ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే చిన్న సైజ్ ఉంటుంది దానికి. మరి సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆపోజిట్ ఉండాలి కదా. సో అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఫ్లోరిన్కి ఉండాలి. బట్ యాక్చువల్గా దేనికి ఉంటుందంటే అన్నిటికంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది క్లోరిన్కి ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎలిమెంట్స్లో అన్నిటికంటే ఎక్కువ మోస్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్న ఎలిమెంట్ ఏంటి, క్లోరిన్. లీస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి, ఫాస్ఫరస్. అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న ఎలిమెంట్ ఏది, క్లోరిన్. ఇక్కడ ఇది పీరియాడిక్ టేబుల్ మొత్తంలో కూడా మొత్తం ఎమాంగ్ ఆల్ ద 118 ఎలిమెంట్స్ క్లోరిన్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్న ఎలిమెంట్ ఏది అంటే క్లోరిన్, లేదంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న ఎలిమెంట్ ఏది అంటే క్లోరిన్. కానీ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్లో మాత్రం అన్నిటికంటే తక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, లీస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్న ఎలిమెంట్ ఏది, ఫాస్ఫరస్. ఇక్కడ ఒక్కసారి చూద్దాము. ఇక్కడ ఫ్లోరిన్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 9. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 9 ఉంటాయి. ఇక్కడ క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్లోరిన్ చాలా చిన్న అటామిక్ రేడియస్ ఉంటుంది. డ్యూ టు ఇట్స్ వెరీ స్మాల్ అటామిక్ సైజ్. అంత చిన్న ఆటంలో ఆల్రెడీ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వాటి మధ్యనే రిపల్షన్స్ ఉంటాయి. మళ్ళీ మనం ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్స్కి కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్స్కి మధ్యన రిపల్షన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే దీంట్లో వెరీ స్మాల్ సైజ్, డ్యూ టు ఇట్స్ వెరీ స్మాల్ అటామిక్ సైజ్ ఫ్లోరిన్ హ్యాస్ ఇన్నర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఉండడం వల్ల టు ఓవర్కమ్ దీస్ రిపల్షన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ యూటిలైజ్డ్. అంటే ఎలక్ట్రాన్ చేర్చగానే కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అయిన ఎనర్జీలో కొంత ఎనర్జీ అనేది ఈ రిపల్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఫైనల్గా రిలీజ్ అయ్యే ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. కానీ క్లోరిన్ విషయానికి వస్తే దీనికి లార్జ్ సైజ్ ఉంది. ఇందులో 17 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఇందులో రిపల్షన్స్ అనేవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే దీనికి సైజ్ అనేది ఎక్కువగా ఉంది. 1 ఎలక్ట్రాన్ని యాడ్ చేసినా కూడా ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుందో అంత అమౌంట్ అలాగే రిలీజ్ అవుతుంది. ఇక్కడ వేస్ట్ అనేది ఏమి అవ్వదు. ఎలక్ట్రాన్ రిపల్షన్స్ని ఓవర్కమ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 2p5 ఉంటుంది. అంటే 2p5కి 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాం. 2pకి స్మాల్ సైజ్ ఉంటుంది, సెకండ్ షెల్లో ఉంది కాబట్టి p ఆర్బిటల్ యొక్క సైజ్ అనేది చిన్నదిగా ఉంటుంది. స్మాల్ సైజ్, డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ 2p ఆర్బిటల్ ఇన్ దిస్ ఆటమ్ మోర్ రిపల్షన్స్ ఆర్ ప్రెసెంట్. మోర్ రిపల్షన్స్ అనేవి ఉంటాయి. కానీ క్లోరిన్ విషయానికి వస్తే 3p5కి ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తున్నాం.
3p ఆర్బిటల్ హ్యాస్ లార్జ్ సైజ్, దెర్ ఆర్ నో రిపల్షన్స్. ఇక్కడ రిపల్షన్స్ ఉండకపోవడం వల్ల ఇది ఎంత ఎనర్జీని రిలీజ్ చేస్తే అంత ఎనర్జీ అనేది అలాగే రిలీజ్ అవుతుంది. బట్ ఫ్లోరిన్ విషయంలో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు ఓవర్కమ్ దీస్ రిపల్షన్స్. అందువల్ల కొంత వేస్ట్ అవుతుంది కాబట్టి ఫైనల్గా నెట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అందువల్ల ఫైనల్గా అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఉంటుంది? క్లోరిన్కి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్లో లీస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ దేనికి ఉంటుంది? ఫాస్ఫరస్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అంటే ఈ ఎలిమెంట్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అమర్చాలి. దేని ఇంక్రీజింగ్ ఆర్డర్లో? ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఆధారంగా చేసుకుని ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఏమేమి ఇచ్చారు ఎలిమెంట్స్? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం. మరి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం బిలాంగ్స్ టు 6th A గ్రూప్. ఇవన్నీ ఒకే గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం 6th A గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. మనం పీరియాడిక్ ప్రాపర్టీ అనే 8 మార్క్స్ క్వశ్చన్లో ఇవన్నీ క్లియర్గా నేర్చుకున్నాం. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది. అటామిక్ రేడియస్ డిక్రీజెస్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. సో ఇయర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఇది అందరికీ నోటెడ్ ఉండాలి. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. వెన్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. కాబట్టి మనం ఏమనుకుంటాము? అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఇంక్రీజ్ అయిందంటే దీని సైజ్ ఎక్కువగా ఉంది. సైజ్ ఎక్కువగా ఉంది అంటే దీనికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ. కాబట్టి మనం ఏమనుకుంటాం? ఫస్ట్ సెలీనియం, తర్వాత సల్ఫర్, తర్వాత ఆక్సిజన్ అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజన్కి ఉండే వెరీ స్మాల్ సైజ్ వలన, ఇందాక చెప్పుకున్నాం కదా క్లోరిన్కి మధ్యన ఫ్లోరిన్కి వెరీ స్మాల్ సైజ్ ఉండడం వల్ల దానిలో డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్ ఇట్ హ్యాస్ ఇన్నర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. టు ఓవర్కమ్ దీస్ రిపల్షన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ యూటిలైజ్డ్. హెన్స్ ఫైనల్ నెట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. అందువల్ల ఫ్లోరిన్ కంటే కూడా క్లోరిన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఆక్సిజన్ స్మాల్ సైజ్ ఉండడం వల్ల దాంట్లో కూడా రిపల్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రిపల్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది. యాక్చువల్గా మనం ఈ రూల్ ప్రకారం చూస్తే ఆక్సిజన్ స్మాల్ సైజ్ కాబట్టి అటామిక్ రేడియస్ తగ్గిన కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ పెరగాలి. కాబట్టి దీనికి అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండాలి. కానీ ఏమైపోయింది? సల్ఫర్ కంటే సెలీనియం కంటే కూడా ఆక్సిజన్కి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. దీని అంతటికీ కారణం ఏంటి? వెరీ స్మాల్ సైజ్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇన్నర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అంటే మనం ఒక ఆటమ్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేయగానే కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీలో కొంత ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఫైనల్గా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్కి తక్కువ ఉంటుంది, తర్వాత సల్ఫర్, తర్వాత సెలీనియం, తర్వాత సల్ఫర్. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇక తర్వాత చూడండి రేడియస్, దాని యొక్క రేడియస్ అటామిక్ రేడియస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు అటామిక్ రేడియస్ అంటే మనం ఇంతకుముందు కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్లో నేర్చుకున్నాము. ఇది పేరెంట్ యాటమ్ లేదంటే న్యూట్రల్ యాటమ్. ఇవేమో క్యాటయాన్స్. సో క్యాటయాన్కి ఎప్పుడు కూడా సైజ్ అనేది పేరెంట్ యాటమ్ కంటే స్మాల్ సైజ్ ఉంటుంది. ఈ క్యాటయాన్లో కూడా యాజ్ ద చార్జ్ ఇంక్రీజెస్ సైజ్ డిక్రీజెస్. క్యాటయాన్లో చార్జ్ ఇంక్రీజ్ అయిన కొలది సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి అన్నిటికంటే సైజ్ తక్కువ దేనికి ఉంటుంది? ఐరన్ +3, దాని తర్వాత ఐరన్ +2. న్యూట్రల్ ఆటమ్కి సైజ్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. న్యూట్రల్ ఆటమ్ కంటే క్యాటయాన్ సైజ్ ఎప్పుడు స్మాల్గా ఉంటుంది. తర్వాత క్యాటయాన్ పైన సైజ్ పెరిగిన కొలది క్యాటయాన్ పైన ఛార్జ్ పెరిగిన కొలది సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో న్యూట్రల్ ఆటమ్ హ్యాస్ లార్జ్ సైజ్ దెన్ క్యాటయాన్. యాజ్ ద చార్జ్ ఆన్ ద క్యాటయాన్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ డిక్రీజెస్. కాబట్టి అన్నిటికంటే తక్కువ రేడియస్ అనేది ఐరన్ +3, తర్వాత ఐరన్ +2, దానికంటే ఎక్కువ ఐరన్కి ఉంటుంది. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రేడియస్.
ఇక నెక్స్ట్ చూడండి అయోనైజేషన్ ఎనర్జీ. అయోనైజేషన్ ఎనర్జీ దేనికి ఇచ్చారు? సోడియం, పొటాషియం, రుబీడియం. సోడియం, పొటాషియం, రుబీడియం ఇదంతా కూడా ఒకే గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్. సోడియం, పొటాషియం, రుబీడియం బిలాంగ్స్ టు ఫస్ట్ ఏ గ్రూప్. And ionization energy is inversely proportional to atomic radius. Ionization energy is also inversely proportional to atomic radius. As the atomic radius increases, ionization energy decreases. As the atomic radius decreases, ionization energy increases. మరి టాప్ టు బాటమ్ ఏమవుతుంది? అటామిక్ రేడియస్ ఇన్ ఎనీ గ్రూప్, ఏ గ్రూప్లో అయినా సరే అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. వెన్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఇప్పుడు చూడండి, అన్నిటికంటే ఎక్కువ సైజ్ దేనికి ఉంది? రుబీడియంకి ఉంది. మరి అన్నిటికంటే తక్కువ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది? రుబీడియం. అటామిక్ సైజ్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. సో ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ? రుబీడియం. తర్వాత పొటాషియంకి కొంచెం ఎక్కువ. తర్వాత సోడియంకి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. ఈ రెండు ఆపోజిట్, సైజ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ తక్కువ, సైజ్ తక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. సేమ్ అదేవిధంగా ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. ఇక్కడ కూడా సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ కానివ్వండి, అయనైజేషన్ ఎనర్జీ కానివ్వండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. కాకపోతే ఎలక్ట్రాన్ ఎఫినిటీ విషయంలోనే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. క్లోరిన్ కంటే స్మాల్ సైజ్ ఉన్నా కూడా క్లోరిన్కే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆక్సిజన్, సల్ఫర్ కంటే చిన్న సైజ్ ఉన్నా కూడా సల్ఫర్కి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇన్నర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. సో ఇక్కడ చూద్దాం ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేవి 7th ఏ గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్. ఇవన్నీ ఒకే గ్రూప్. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. మరి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ నెగటివిటీ ఏమవుతుంది? డిక్రీజెస్. ఇన్వర్స్లీ కాబట్టి ఏమవుతుంది? డిక్రీజెస్. టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతున్నాయి. అంటే అన్నిటికంటే తక్కువ ఏది? అయోడిన్, దాని తర్వాత బ్రోమిన్, దాని తర్వాత క్లోరిన్, దాని తర్వాత ఫ్లోరిన్. దిస్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, అన్నిటికంటే పీరియాడిక్ టేబుల్ మొత్తంలో అన్నిటికంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ ఫ్లోరిన్ అండ్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ ఈస్ క్లోరిన్. ఇంతకుముందు నేర్చుకున్నాం అది. క్లోరిన్ అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న ఎలిమెంట్ ఏది? క్లోరిన్. ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది? అన్నిటికంటే ఎక్కువ ఫ్లోరిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఏ నోట్ ఆన్ అటామిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్, కోవలెంట్ రేడియస్. ఇది కూడా మన 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనం నేర్చుకున్నాం పీరియాడిక్ ప్రాపర్టీలో. మీరు అక్కడ ఒకసారి ఆ వీడియో చూసి ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ని క్లియర్గా నేర్చుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.